పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బిజీగా ఉండడంతో దాదాపు సంవత్సరం నుంచి పెద్దగా షూటింగ్స్ చేయలేదు. 6 నెలలుగా అసలు సెట్ లోకే రాలేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడంతో ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ. ఇక పొలిటికల్ హడావిడి అయిపోయింది కాబట్టి సెట్ లోకి వచ్చేదెప్పుడా అని ఆరా తీస్తున్నారు. మరి పవన్ నెక్స్ట్ మంత్ నుంచే షూట్ లో జాయిన్ అవుతున్నారా? పొలిటికల్ గా బిజీగా ఉండి సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయి బాధ్యతలు కూడా తీసుకున్నారు. మరి ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చిన సినిమాల బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్. పవన్ ఈ నెల మొత్తం రాజకీయపరమైన పనులతో బిజీగా ఉన్నా నెక్స్ట్ మంత్ షూట్ లో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ తన సినిమాలకు సంబంధించిన టీమ్స్ తో సినిమాకు సంబంధించిన పనులు స్టార్ట్ చేయమని, డేట్స్ కూడా ఇస్తాను అని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఫస్ట్ పవన్ ఓజీ కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. పవన్ గెలిచినప్పుడు ఓజీ టీం అయితే ఓజీ టైమ్ బిగిన్స్ అంటూ పెద్ద పవర్ఫుల్ పోస్టర్ వేసింది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో సితార, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఓజీ సినిమా ఇప్పటికే 70% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ 20 రోజులు డేట్స్ ఇస్తే సినిమాని కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు టీం. ఇప్పుడు పవన్ ఎలాగూ గెలిచారు కాబట్టి జూలై నుంచి షూటింగ్స్ మళ్లీ రీస్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఓజీ కంప్లీట్ అయ్యాక పవన్ హరిహర వీరమల్లు మీద కాన్సంట్రేట్ చేస్తారని తెలుస్తోంది. దీనికోసమే పవన్ లాంగ్ హెయిర్ కూడా పెంచుతున్నారని టాక్. ఓజీ కంప్లీట్ అయ్యాక హరిహర వీరమల్లుకి డేట్స్ ఇస్తారని, ఈ సినిమాకి సంబంధించి కూడా షూటింగ్ కంప్లీట్ చేసేద్దామని ఏఎం రత్నంకి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పినట్టు రూమర్. అయితే హరిహర వీరమల్లు 2 పార్టులని అనౌన్స్ చేసిన టీం పవన్ ఇచ్చే డేట్స్ ని బట్టి ఒక పార్ట్ తోనే కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి షూటింగ్ అయితే పెద్దగా జరగలేదు. కానీ హరీష్ దాదాపు 2 ఏళ్ల నుంచి పవన్ తో షూట్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాని కూడా ఓ కొలిక్కి తీసుకొద్దామనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా హరీష్ ఓ పోస్ట్ కి రిప్లై ఇస్తూ త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇవ్వడంతో ఈ సినిమా ఆగిపోలేదని ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు జనాలు. అటు పొలిటికల్ గా పవర్ లో ఉన్నారు కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ నుంచి సాలిడ్ పవర్ పంచులు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.